నమస్తే అండి. ఐవీస్ కిచెన్‌కి తిరిగి స్వాగతం. ఈరోజు మీకు మంచి కర్రీ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను. ఈ విధంగా వండారంటే ఇది నచ్చకుండా అంటూ ఉండదు. చాలా ఈజీగా, చాలా త్వరగా మనం ఈ రెసిపీని తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని వాష్ చేసిన గోరుచిక్కుడుకాయల్ని వేసుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. ఇక దీని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 7-8 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మాత్రం కదుపుకోండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉడికినాయి అంటే సరిపోతుంది. మరీ ఎక్కువ ఉడికితే కనుక మెత్తగా అయిపోతాయండి. అంతలా ఓవర్ కుక్ చేయకూడదు. ఇక్కడ ఇవి ఉడికిపోయినాయి కదా, ఇక వీటి నుండి ఆ వాటర్ మొత్తం తీసేసి కాసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఈను తీయడం అనేది చాలా తేలిగ్గా వస్తుందండి. ఈ గోరుచిక్కుడుకాయలు వండినప్పుడు అస్సలైన ఇబ్బంది అంతా ఈ ఈను తీయడమే. దీని పలంగా ఉండామంటే కూర అస్సలు తినలేము. చూసారా, ఒక్క సైడ్ పట్టుకుని ఈ విధంగా లాగామంటే 2 ఈనులు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇక వీటిని మనం సరిపడా సైజు ముక్కల్లా కట్ చేసుకోవడమే. అదే పచ్చిగా ఈను తీయాలంటే అస్సలు తీయలేమండి. అందుకే ఇలా కుక్ చేసుకోవాలి. ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిన తర్వాత మాత్రమే ఇందులో మనం ఆ ఉడకబెట్టి కట్ చేసిన గోరు చిక్కుడుకాయ ముక్కలు అనే వాటిని వేసుకోవాలి. ఇక ఇందులో ముక్కలు వేసేసుకుంటున్నానండి. ఇవి సరిపడా కుక్ అయినాయి కనుక ఇప్పుడు ఇవి ఉడికేటప్పుడు మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా బాగా కలుపుకుంటూ కాస్త మధ్య మధ్యలో కదుపుకుంటూనే దీన్ని వేపించుకోవాలి. ఒకవేళ మీకు సరిగ్గా ఉడకలేదనిపిస్తే కనుక మూత పెట్టుకోవచ్చు. సరిపడా పసుపు, రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి. ఇక దీన్ని మధ్య మధ్యలో కదుపుకుంటూ ఒక 6-7 నిమిషాల పాటు వేపించుకోవాలండి. కారం ఇప్పుడే వేయకూడదు, అలా చేస్తే కనుక అడుగున అంటుకుపోతుంది. ఇలా కాసేపు వేగిన తర్వాత మన రుచికి సరిపడా కారాన్ని కూడా వేసేసుకుని ఒకసారి అటు ఇటు బాగా అన్ని ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇక మనం ఒక కొబ్బరి చెక్కని తీసుకుని దాన్ని చిన్న ముక్కల్లా కట్ చేసి మిక్సీలో వేసుకుని ఈ విధంగా తురుములా చేసుకోవాలండి. నేను ఇక్కడ ఒక చెక్క తీసుకున్నాను. ఈ తురుమును కూడా ఇందులో వేసేసి కదుపుకుంటూ వేపుకోవాలండి. కొబ్బరి వేసిన తర్వాత అడుగు తొందరగా అంటుకుపోతుంది కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ మరొక 3-4 నిమిషాల పాటు వేయించుకున్నామంటే ఫ్రై అనేది చక్కగా వేగుతుందండి. ఈ కూర అనేది తినడానికి ఎంత రుచిగా ఉంటుందంటే ఒకసారి మీరు తిని చూస్తేనే దీని టేస్ట్ అని తెలుస్తుందండి. గోరుచిక్కుడుకాయని మనం రకరకాలుగా వండుతాం కానీ ఈసారి మాత్రం మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇక ఇది వేగిపోయిందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఒకసారి కదుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే కనుక వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ దేనికి కాంబినేషన్గా అయినా సరే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.